ఒక టమాటోతో మన ఫేస్‌ని ఎలా క్లెన్స్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోలో. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫేస్ మొత్తం క్లీన్‌గా అవుతుంది. సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. హలో అండి అందరికీ. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో, ఈరోజు వచ్చేసి వీడియో టమాటోతో మన ఫేస్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. సో, దీనికోసం ముందుగా ఫేస్‌ని అయితే వాష్ చేసుకోండి. సోప్‌తో అయినా నార్మల్‌గా అయినా వాష్ చేసుకున్న తర్వాత మంచిగా రబ్ చేసుకొని తుడుచుకున్న తర్వాత ఇలా ఒక టమాటోని హాఫ్ చేసి దాన్ని మన ఫేస్ పైన రబ్ చేసుకుంటూ ఇలా మసాజ్ లాగా చేయడమే. సో, డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇలా మసాజ్ చేస్తూ ఉండడం వలన. అండ్ ఇంకా మొటిమలు మచ్చలు ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. అలా అని ఒక వన్ టైంకి వెళ్ళిపోవు. సో, మీరు యూజ్ చేస్తూ ఉండగా ఈ టమాటోతో మనం ఇలా చేస్తూ ఉండడం వల్ల మచ్చలు ఎప్పటి నుంచో ఉంటున్న మచ్చలు అవన్నీ వెళ్ళిపోతాయి. మరకలు కూడా వెళ్ళిపోతాయి. పింపుల్స్ అయ్యాక ఆఫ్టర్ యాక్ని మరకలు అనేవి ఉంటుంటాయి కదా, సో అవి కూడా వెళ్ళిపోతాయి. చాలామంది అడుగుతున్నారు స్కిన్ వైట్నింగ్కి చెప్పమని. సో, స్కిన్ వైట్నింగ్ కూడా అవుతుంది మన టమాటాతో డైలీ మనం ఇలా చేసామనుకోండి. ఆఫ్టర్ పింపుల్స్ అన్నీ క్లియర్ స్కిన్ అయిన తర్వాత కూడా డైలీ ఒక 5 మినిట్స్ మనం ఇలా రబ్ చేస్తే ఫేస్ చాలా క్లీన్గా అవుతుంది. సో, అసలు డార్క్ స్పాట్స్ ఏం ఉండవు. గ్లాసీ స్కిన్ కూడా వస్తుంది మనకైతే. సో, డైలీ చేయడం వల్ల ఇది మనకు రిజల్ట్ వస్తుంది. ఒకసారి చేస్తే అయితే రాదు. సో, ఈ టమాటోతో ఎప్పుడైతే మనం ఇలా రబ్ చేస్తూ మసాజ్ లాగా మనం యూజ్ చేస్తామనుకోండి, అప్పుడు మన స్కిన్ పైన ఉండే డస్ట్ అంతా డర్టీ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. క్లీన్ అవుతుంది ఫేసు. పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్పుడు ఇలా మసాజ్ చేస్తుండడం బ్లడ్ ప్రెషర్ మన ఫేస్ పైన బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరిగి గ్లో అనేది న్యాచురల్ గ్లో అనేది వస్తుంది మనకు. సో, దానికోసం ఇలా చేయాలి. ఇది రెగ్యులర్గా మీరు చేస్తూ ఉండండి. నిజంగా స్కిన్ చాలా బాగుంటుంది. సో, నేనైతే ఎప్పుడైనా వంట చేసినప్పుడు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాను. సో, స్పెషల్గా దీనికి ఏం అవసరం లేదు, జస్ట్ టమాటోనే కాబట్టి మీరు టైం ఉన్నప్పుడు చేయండి. సో, మీకు టైం ఉంటే ఒక 10 మినిట్స్ అయినా ఇలానే మనం నెక్ దగ్గర, హ్యాండ్స్ పైన, ఇట్లా ఎల్బో దగ్గర బ్లాక్గా ఉంటుంది కదా, వాటి దగ్గర కూడా మనం మసాజ్ చేసుకుంటే మన స్కిన్ అనేది క్లీన్ అవుతుంది. సో, నేనైతే ఒక 5-7 మినిట్స్ చేశాను. మీకు ఇక్కడ స్పీడ్ పెట్టేస్తాను. సో, మీరు ఇలా టైం ఉన్నప్పుడు మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఏ టైంలో అయినా ఇది యూజ్ చేయొచ్చు. కానీ వితౌట్ మేకప్తో ఫేస్ మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఇది యూజ్ చేయండి. ఇలా సింపుల్గా ఉన్న వాటితో చేస్తేనే మనకు రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇంకేం అవసరం లేదు. ఓన్లీ టమాటోతోనే మన ముఖాన్ని వేసేలా చేసుకోవచ్చు. సో, మీరు ఒక్క 1 వీక్ ట్రై చేసినా కానీ నిజంగా స్కిన్ అనేది షైనీ అవుతుంది. సో, న్యాచురల్గా గ్లో అయితే వస్తుంది, క్లీన్ అవుతుంది, ఫేస్ చాలా బాగా కనిపిస్తుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో, నేనైతే ఇలా టైం ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటాను. జస్ట్ ఇలా టమాటోతోనే కాకుండా ఇంకా కొన్ని కూడా ట్రై చేస్తాను, మీకు అవన్నీ షేర్ చేస్తాను. సో, ఇది చాలా ఈజీ వేలో మనం ఫేస్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. మన ఫేస్ ఆటోమేటిక్గా క్లీన్ అవుతే న్యాచురల్గా గ్లో వస్తుంది. సో, ఇలాంటివి ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు మేకప్ ప్రోడక్ట్స్ కొంచెం తక్కువగా వాడాలి. నేనైతే ఎక్కువగా మేకప్ యూజ్ చేయను. ఎప్పుడైనా వీడియోస్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అసలు మేకప్ వేసుకోను. సో, కొంచెం మేకప్కి కొంచెం, ఎందుకంటే అవన్నీ కెమికల్స్తో మనకు రెడీ చేస్తున్నాయి కాబట్టి కొంచెం దూరంగా ఉంటే మన స్కిన్ని మనం న్యాచురల్గా గ్లోయింగ్గా ఉంచుకోవచ్చు. సో, మేకప్ యూజ్ చేయడం వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది మనకు. ఎందుకంటే అందులో యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఎలాంటివో తెలియదు. అవి కొన్ని పడవచ్చు మనకు, కొన్ని పడవు. అందుకని చెప్పి స్కిన్ ఇలా అవుతూ ఉంటుంది. సో, ఒక టమాటాతో మనం దాంట్లో ఉండే రసం అంతా అయిపోయేంత వరకు ఇలానే మనం రాస్తూ ఉండాలి. సో, నెక్ దగ్గర కూడా మనకి ఇలా బ్లాక్ అవుతుంది కదా, దాన్ని కూడా మనం డైలీ రబ్ చేయడం వల్ల క్లీన్ అవుతుంది. ఇక్కడ కూడా మన స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. సో, హ్యాండ్స్ కూడా ఇక్కడ కార్నర్స్ ఇట్లా బోన్స్ దగ్గర ఇలా ఉంటుంది కదా బ్లాక్గా, ఇది కూడా సెట్ అవుతుంది. కానీ డైలీ చేయాలి. నేను టైం దొరికినప్పుడు చేస్తాను. సో, హ్యాండ్స్ కూడా కలరింగ్ చేంజ్ చేసుకోవచ్చు దీన్ని యూజ్ చేయడం వల్ల. ఇంకా హ్యాండ్స్ ఇంకా మీకు తొందరగా రిజల్ట్ కావాలంటే ఈ టమాటో పైన కొంచెం టూత్పేస్ట్ని యాడ్ చేసి హ్యాండ్స్ పైన రబ్ చేస్తే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది. సో, నేను ఓన్లీ టమాటోతో ఇప్పుడు రబ్ చేస్తున్నాను, ఫేస్ అంతా అయిపోయిందని చెప్పేసి.
సో ఇలానే మనం డైలీ ఒక 5 మినిట్స్ ఇలా రబ్ చేసామనుకోండి, ఇంకా వీలుంటే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేస్తామనుకోండి, ఫేస్ నిజంగా చాలా క్లీన్ అవుతుంది, చాలా షైనీ వస్తుంది, న్యాచురల్గా మనకు గ్లో వస్తుంది. సో టమాటాలో ఉండే ఆ రసం వల్ల మన స్కిన్ పైన ఉండే డర్టీ పార్టికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ ఇంకా మరకలన్నీ వెళ్ళిపోతాయి. పింపుల్స్ ఎప్పటి నుంచో అవుతున్న పింపుల్స్ కూడా ఉంటాయి కదా మరకలు, అవి చాలా రోజుల నుంచి అవి అలానే ఉండిపోతాయి. దీంతో అయితే యూజ్ చేసుకోవచ్చు, మనకి ఈజీగా క్లీన్ అవుతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. సో నార్మల్ కూల్ వాటర్తోనే చేసుకోండి. సో నేను ఆఫ్టర్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ అయితే చాలా క్లీన్గా అనిపిస్తుంది మన 1 టైం యూస్కే. సో దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఫేస్ చాలా క్లీన్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీరు ట్రై చేయండి. అలాగే మీకు వర్కౌట్ అవుతుంది అంటే మాత్రం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.